విష్ణువు లేకపోతే శివపార్వతుల పెళ్లి జరిగేది కాదు అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడు ప్రేమను పొందడానికి మట్టితో శివలింగాన్ని తయారు చేసి జ్ఞానం చేయాలని అనుకుంటుంది. ఆమెకి ఎంతో కష్టపడి చేసిన వేగంగా వీచే గాలి వల్ల ఆ శివలింగం పదే పదే కూలిపోతూ ఉంటుంది. దీంతో పార్వతీదేవి బాధపడుతుంది. శివలింగాన్ని కూడా చేయలేకపోతే పరమేశ్వరుడిని ఎలా పొందుతాను అని కృంగిపోతుంది. వైకుంఠంలో ఉన్న విష్ణువు ఆమె బాధను గమనించి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి పార్వతీదేవిని వాహనానికి నీరు అడుగుతాడు. పార్వతీదేవి నీరు ఇవ్వగానే విష్ణువు వారి మధ్య సంబంధం ఉంటేనే ఆ సహాయం స్వీకరించగలను అని చెప్పి ఆమెను తన అన్నయ్యనని తన చెల్లి అని ప్రకటిస్తాడు. పార్వతీదేవి సంతోషించి తన చీరగుడ్డు చింపి విష్ణువు రక్షాబంధన కడుతుంది. అన్నయ్యగా మారిన విష్ణువు పార్వతికి సహాయం చేసి మట్టితో సులాయసంగా శివలింగాన్ని తయారు చేస్తాడు. ఆశ్చర్యపోయిన పార్వతీదేవి ఆయన నిజస్వరూపం అడగగా ఆయన విష్ణువు తన రూపాన్ని చూపిస్తాడు. విష్ణువుని చూసి నమస్కరించి పార్వతీదేవి ఒక వరం అడుగుతుంది. తాను ప్రేమతో శివుణ్ణి పొందాలని అనుకున్నాను కాబట్టి ఈ విషయంలో నాకు సహాయం చేయకండి అని వేడుకుంటుంది. పార్వతీదేవి మాటలు వినగానే జ్ఞానంలో ఉన్న శివుడు కూడా మొదటిసారిగా నవ్వుతాడు.